రెండు విషయాలు మాత్రం మనం గమనించాల్సిన అవసరం ఉంది. రోజులు మారుతూ ఉంటాయి, క్యాలెండర్ మారుతూ ఉంటుంది, సంవత్సరాలు కూడా మారుతూ ఉంటుంది. కానీ మనుషుల యొక్క ఆలోచన విధానాలు కూడా మారాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మనసు రూపాంతరం చెందాలి, మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పులు రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే మాట చెప్పిండో కరుణ, కృప, కనికరం ఇవన్నీ మరి మనం ఎదుటి వ్యక్తుల మధ్య మనం వాటిని తెలియపరిచినప్పుడే మనకు నిజమైన విశ్వాసం ఉన్నట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు రెండు విషయాలు మాత్రం వెరీ క్లియర్గా చెప్పిండు. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అనే విషయాలు మీ అందరూ ప్రత్యక్షంగా బైబుల్ ద్వారా కానీ మరి వాక్యాల ద్వారా కానీ మరి అయ్యగారి ద్వారా కానీ వింటున్నారు. మరి అన్ని విధాలుగా నేనే ఈ ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు ఆలోచన విధానాలను మనందరం నిత్యం స్మరించుకుంటూ ఉన్న మనకి మరి యేసుక్రీస్తుకున్న ఓపిక, సహనం అలాంటి మంచి గుణాలు కూడా మీ అందరికీ ఈ నూతన సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రసాదిస్తాడని భావిస్తూ, దయచేసి మనకు సంఘం విపరీతమైన అభివృద్ధి చెందుతుంది, రూపాంతరం చెందుతూ వస్తుంది. మరి ఈ సంఘం ఇంత అభివృద్ధి చెందడానికి గల కారణాలు కూడా ఇక్కడ ఉన్న మన మధ్యలో ఉన్న మీ విశ్వాసమే అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. దయచేసి ఈ విశ్వాసాన్ని ఇట్లనే కొనసాగిస్తూ 2025 సంవత్సరంలో అందరూ మంచి మనసు, మంచి ఆలోచన విధానాలు, మంచి పరిణితి చెందిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా పత్రికా మిత్రులు ఈరోజు మీడియా మిత్రులు వచ్చింది కనుక ఒక విషయం వాళ్ళకు నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి 226 దేశాలు ఉంటే ప్రపంచంలో మొత్తంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచంలో అంతటా జరుగుతున్న విషయాన్ని మీరు ప్రత్యక్షంగా పత్రికల ద్వారా చూస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో నిన్నగాక మొన్న 24వ తారీఖు రోజు రఘునాథపల్లి గ్రామంలో యేసుక్రీస్తు పండుగ జరుపుకుంటుంటే వాళ్ళను నిర్దాక్షిణంగా మరి ఇక్కడ ప్రేయర్స్ జరపకూడదు, జరిపితే మీ మీద కేసులు అయితే అని బెదిరిస్తూ వాళ్ళని పంపడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దయచేసి పత్రికా మిత్రులు మీరు గమనించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ప్రపంచానికి, ఈ భారతదేశానికి మరి రాజ్యాంగం రాసిన విషయం మీ అందరికీ తెలుసు. రాజ్యాంగంలో ఈ అణగారిన జాతులు, అట్టడుగు వర్గాలు వీళ్ళ మీద ఏదో ఒక రోజు దాడులు జరుగుతాయి. మరి ఈ దాడులను మనం ఖండించాలంటే మతపరమైన హక్కులు కూడా భారత రాజ్యాంగంలో కల్పించిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, 28 వరకు మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన మత స్వేచ్ఛను కూడా ఈరోజు ప్రభుత్వాలుగా, పాలకులుగా ఉన్న నాయకులు దాన్ని విస్మరిస్తున్నారంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లౌకికవాదం, సార్వభౌమాధికారం, స్వేచ్ఛ, సమానత్వం అని భారత రాజ్యాంగంలో రాసున్నాయే, మరి వాటి హక్కులు మేము పొందొద్దా? మాకు హక్కులు లేవా? మరి ఎందుకు మీరు పైశాచిక దాడులు చేస్తున్నారు? ఈ పైశాచిక దాడులను ఎప్పుడైనా ఖండిస్తాం. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, మానవుడు పుట్టడం ఒకటైతే గీటడం ఒకటే. పుట్టినా
చనిపోయినా కూడా మధ్యలో ఏదైతే నిర్మాణం చేసుకుంటాడో దాన్నే ప్రజలు చూస్తారు. అటువంటప్పుడు మా స్వేచ్ఛను వరించే హక్కు ఎవరికి లేదనే విషయాన్ని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ, దయచేసి పత్రికా మిత్రులు 1-2 సార్లు మీరు వీడియో క్లిప్పింగ్స్ చూస్తున్నారు. మరి ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతుంటే ఏ ఒక్కరు కూడా ఖండించకపోవడం నిజంగా కూడా మా అన్నగారిన అట్టడు వర్గాల ప్రజలకు చాలా బాధాకరమైన విషయం. దయచేసి దీన్ని గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, రాజకీయాలు మాట్లాడొద్దు, కానీ మన మీదికి దౌర్జన్యానికి వచ్చినప్పుడు తప్పకుండా మన గొంతు విప్పాల్సిన అవసరం ఉంటుంది. మన గొంతు మూగబోయింది అంటే మన మీద దాడులు జరుగుతాయి. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు. అందుకనే మనకు మత స్వేచ్ఛ అనేది ఇచ్చారు. ఏ మతం వారైనా ఏదైనా చేసుకోవచ్చు, దానికి స్వేచ్ఛ సమాన హక్కులు ఉన్నాయనే విషయాన్ని మీ అందరికీ ఈ నూతన సంవత్సరం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మాకు హక్కులు లేవు, ఏదో భరించగానే లేచిపోవడం, భయపడడం ఇవన్నీ కాదు. మనకు కూడా ఒక చట్టాలు రూపొందించినాయి. భారతదేశమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇటువంటి హక్కులు ఉన్నాయనే విషయం కూడా మీ అందరికీ తెలియాలని నా ఉద్దేశం. అందుకే ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. దయచేసి ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా హల్లెలూయా. జీవితంలో ఏమి చేయనయ్యున్నాడో అబ్రహాం అన్నాడు.